ఈ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సరే, బాబా అంటున్నారు, గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అంటున్నారు. బాబా అంటున్నారు, గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అంటున్నారు. అదేంటి బాబా, పిడకలు ఏరుకోవడానికి వచ్చామా అని అడుగుతున్నారు. గురువుని తెలుసుకోకపోతే మన జన్మ ఎందుకు వచ్చినట్లు, జన్మకి పిడకలు ఏరుకోవడానికా అంటున్నారు. దానికి మాస్టర్ వివరిస్తున్నారు పిడకలు ఏరుకోవడం అంటే ఏంటో. సద్గురువు తారసెల్లడమే మహాభాగ్యం. జీవితంలో అసలు మామూలుగా మానవ జన్మ రావడమే దుర్లభం అంటారు. మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఆ జన్మలో సద్గురువు యొక్క స్పర్శ, మనకి సద్గురువు తారసెల్లటం అనేది మహాభాగ్యం. అంటే జీవితంలో ఏమైనా దొరుకుతాయేమో కానీ, సంపదలు, ఇంకా వేరే విషయాలు, మన కోరికలు తీరటం ఇవన్నీ, కానీ ఒక మహాత్ముడి దర్శనం లభించడం మాత్రం అత్యంత దుర్లభం. అంటే మనం ఇప్పుడు అనుకుంటూ ఉంటాం, అదే బాబా ఉన్నప్పుడు మనం ఉండింటేనే బాబాని చూసేవాళ్ళం, మాస్టర్ ఉన్నప్పుడు ఉంటే మాస్టర్ని చూసేవాళ్ళం, లేకపోతే స్వామీజీని. అంటే ఏంటి, మనకి అలాంటి అదృష్టం కలగాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అసలు సద్గురువు తారసెల్లడం మహాభాగ్యం. జీవితంలో మనం ఏదైనా చెప్పుకోవాలి అంటే అది ఆ మహాత్ముని మనం దర్శించగలిగాము, స్వామి దర్శనం చేసుకున్నాం. అంతేగాని నేను బాగా పెద్ద ఉద్యోగం చేశానంటే కోట్లు సంపాదించేవాడినాను అనుకోండి, మనకంటే కొన్ని వందల వేల కోట్లు సంపాదించిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరూ ఉండరు. కానీ అసలు మన జీవితం సార్థకం అవ్వాలి అంటే, అందుకని మాస్టర్ గారు అంటారు, సద్గురువు అసలు తారసెల్లడమే మహాభాగ్యం. కానీ పై సూక్తులు వివరించినట్లు అది సఫలం అవ్వాలంటే ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని గురించి తగు రీతిన గుర్తించి, తగు రీతిన సేవించి, ఆశ్రయించి, అనుసరించాలి. అంటే మనకి మా బాబా గురించి తెలిసింది, లేకపోతే స్వామి గురించి తెలిసింది, తెలియటంతో మనకి సరిపోదన్నమాట. మాస్టర్ ఏమంటున్నారు, ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. మనం సాధించుకునేవి, సంపాదించుకునేవి ఇవన్నీ కూడా మనకేంటి, బయట మనకి బ్రతకటానికి, మనం ఉన్నంత కాలం ఉండటానికి, లేకపోతే మన తర్వాత వాళ్ళు ఇవ్వటానికే పనికొస్తే తప్పించి మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఒక్కటి కూడా పనికిరాదు. మనకి కావాలి అని చెప్పింది ధర్మార్థ కామ మోక్షాలు మాత్రమే. ఇవే చతుర్విధ పురుషార్థాలు. అని ధర్మాన్ని పొందటం, తర్వాత అర్థము, కామము, మోక్షము, ఇవే మనిషికి కావాల్సినవి. కానీ ఇవి కాకుండా మనం ఏం చేస్తామంటే, మనం మెయింటైన్ చేసుకోవడానికి మనకు అవసరమైనవన్నీ సంపాదించుకుంటూ దానిలో గుణత వస్తే మనం తరించిపోయాం అనుకుంటున్నాం. అదే మన జీవిత గమ్యంగా. కానీ అవి ఎన్ని సంపాదించినా మనతో ఒక్కటి రాదు. మనం ఈ జీవితంలో ఈ ధర్మాన్ని సాధించుకోవడంలో వీటిలో చేసినవే మనతో వస్తాయి. కనుక మన జీవితంలో సద్గురువు తారసెల్లిన తర్వాత అది సఫలం అవ్వాలంటే సద్గురువు యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి తగు రీతిన సేవించి, సద్గురువుని సేవించి, ఆశ్రయించి, అనుసరించాలి. మరి చాలా మంది అంటూ ఉంటారు, ఏమొస్తుందండి పూజిస్తే అని. ఆయన నిజంగా మన నుంచి కోరి మనకి ప్రత్యక్షంగా కనపడి మన ఇంటికి వచ్చేవండి, మీ ఆస్తులను ఇచ్చేయండి, లేకపోతే నాకు పొలం రాసివ్వండి, లేకపోతే స్థలం రాసివ్వండి అని అడగట్లా. మనం ఆయన్ని పూజిస్తే ఆయన కోరికేది లేదు. అది తెలియక మనం చాలా మంది ఏమంటారంటే, ఎందుకంటే ఊరికే పూజించడం అన్ని వేస్ట్ చేయడం అంటూ ఉంటారు. ఏమన్నా ఆయన వచ్చి మనల్ని అడిగి ఎక్కడన్నా ఒక్కటి అడిగిన సందర్భం ఉంటే చూపించండి. ఏ సద్గురువు అయినా బాబా దగ్గరికి వచ్చి దక్షిణ సమర్పించితే మొత్తం సాయంత్రానికి మొత్తం పనిచేయటమే. స్వామీజీ ఆశ్రమంలో ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళంటే ఎవరిని పైసా అడగడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు కదా. ఎవరన్నా భక్తితోటి ఎవరన్నా స్వామికి సమర్పించాలని ఆ దక్షిణ డబ్బాల్లో వేసి వెళ్ళడమే తప్పించి ఒక్క పైసా కూడా అట్లా తీసుకునేవారు కాదు. అందరికీ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి అలాంటి అవసరం ఏముంటుంది అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. మనం అది మర్చిపోయి మనమే అనుకుంటున్నాం, మనం ఇస్తే ఆయన, మనం పోషిస్తున్నాం. బాబా దగ్గర అలా ఎంతో మంది పొరపడ్డారు. భక్తి కలిగినప్పుడు బాబా పరిస్థితి తెచ్చి ముందు పెట్టేవాళ్ళంటే, ఇవన్నీ మీవే, మీకు ఎంత కావాలంటే తీసుకోండి అని. సరే, అంతగా వీడు అడుగుతున్నాడు కదా అని ఆయన తీసుకుంటే బాబా నేనే పోషిస్తున్నాను అనుకున్నాడట. ఓహో, ఇలా ఉందా నీ పని అని కొంచెం ఇబ్బంది కలగగానే బాబా నా వల్ల కావట్లేదు ఏ పని చేయటానికి అంటే, మనం సమర్పించేటప్పుడు కూడా నేను సమర్పిస్తున్నాను అనే అహంకారం కూడా ఉండటానికి లేదు. మనకి చిన్న పరిస్థితి అటు ఇటుకైతే మనం ఇస్తున్నాం అనే భావన కూడా లేకుండా ఎంత ఇబ్బంది పడతామో చూడండి. అందుకని ఆయన ప్రాశస్త్యాన్ని గుర్తించాలి, తగు రీతిని సేవించాలి. ఆయన్ని సేవిస్తే నాకు శ్రేయస్సు కలుగుతుంది. అది మనం ఎందుకు పట్టుకుంటున్నాం బాబాని, ఎందుకు పట్టుకున్నాం స్వామీజీని అంటే, మన జీవితం సార్థకం అవ్వాలి, మనకి శ్రేయస్సు కలగాలి, మనకి ఎంతకంటే ఆనందంగా గడిపే జీవితం, ఉత్తమమైన జీవితం, దీనిలో నుంచి బయటపడాలి. మనం చేసుకునేవన్నీ చేసుకుంటూ మన జీవితానికి ఇందులో నుంచి ఏమన్నా ఉత్తమమైన జీవితాన్ని మనం గడపగలమా?
ప్రతి మనిషి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ దిశగా మనం పయనించడానికి. అందుకని తగు రీతిని సేవించి, ఆశ్రయించి ఆయన్ని అనుసరించాలి. పూజించడం అంటే కేవలం ఆయన రూపాన్ని పూజించడమే కాకుండా, ఆయన మాటని గౌరవించి మనం చెప్పినట్లుగా చేయటమే ఆయన్ని ఆశ్రయించి అనుసరించడం. అందుకని మాస్టర్ గారు అంటారు, ఆయన పూజించడం అంటే ఆయన మాటను పూజించడం. అంటే ఆయన మహిమను గుర్తించి ఆయన పట్ల గురుభావాన్ని పొందగలగాలి. బాబాని తీసుకున్నా, మాస్టర్ గారిని తీసుకున్నా, స్వామీజీని తీసుకున్నా ఎంత సింపుల్‌గా ఎట్లా ఉండేవారంటే వాళ్ళు సామ్రాట్లుగా కొలవబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు జీవించి భౌతిక దేహంతో ఉన్నంత కాలం ఈయన మహాత్ముడా, పిచ్చివాడా, లేకపోతే మాస్టర్ గారిని చూసి ఈయన కేవలం ఒక లెక్చరరో అలా అనుకున్నారే తప్పించి వాళ్ళెప్పుడు కూడా ప్రకటన అవ్వరు. మనమే వాళ్ళకి కలిగిన అనుభవాన్ని బట్టి వాళ్ళని గుర్తించి మనం ఆ గురుభావాన్ని పొందగలగాలి. ఇందుకు సరియైన శాస్త్ర జ్ఞానం, వివేకం అవసరం. అవి లేకుంటే సద్గురువు యొక్క సన్నిధి లభించినా ఎందరిలా దాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటారో గమనించాం. అంటే మనకు అట్లాంటి పరిపక్వత కలగకుండా, మనకు అట్లాంటి జ్ఞానం లేకుండా ఉంటే ఏదో వెళ్ళాం, వచ్చాం, ఏదో అడిగాం, ఇంతే అయిపోతుంది. రెండవది, బాగా అవగాహన లేకుండా సద్గురువు యొక్క సన్నిధి లభించినా కానీ దానిని ఎట్లా నిష్ప్రయోజనం చేసుకుంటామో మనం బాబా యొక్క చరిత్రలోను, మాస్టర్ గారి దగ్గర ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారా, అంతటి మార్పు తెలియదండి మాకు, తెలుసుంటే ఇంకేదో సేవించేవాళ్ళు అంటారు. అప్పుడు వచ్చినా అలానే ఉండేది. అంటే మనకు అవగాహన లేమి వల్ల. అందుకని సరి అయిన శాస్త్ర జ్ఞానం, వివేకం అవసరం. నా జీవితానికి ఏం కావాలి, ఈ సంపాదనకి లేకపోతే సాధించుకునే దానికి అంతే ఏదన్నా ఉందా? సాధిస్తూనే ఉన్నాం 60 ఏళ్ళు అయిపోయాయి, 70 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా ఆశ మాత్రం పోదు, ఇంకా ఏదో కావాలనే ఉంటుంది. కానీ అసలు తృప్తిగా జీవించడం అనేది మన జీవితంలో మనకి సాధ్యం అవుతుందా? అది లేనప్పుడు వస్తే తృప్తిగా ఉందనుకుంటున్నాం, ఇది లేనప్పుడు ఇది వస్తే తృప్తిగా ఉందనుకుంటున్నాం. కానీ అది ఎక్కడికన్నా ఆగి మనం హాయిగా ఇవేమి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా? జీవితం అంటే భయం లేకుండా, మరణ భీతి లేకుండా, దుఃఖ స్పర్శ లేకుండా ఉండగలుగుతున్నామా? ఎన్నన్నా సాధించుకోండి, ఇవి మాత్రం మన వెంటంటి ఉంటాయి. వీటిలోంచి బయటపడటానికి సద్గురువుని పట్టుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకొని ఆయన్ని అనుసరించడమే మార్గం. లేకపోతే ఏమవుతుందట, అందుకే అన్నారు బాబా, పిడకలు ఏరుకోవడానికా అన్నారు. అందుకని ఆ విషయం సాయి ముఖం నుండి ప్రత్యక్షంగా వింటూ దానిని ఆచరించి సాయి పొందిన మహోన్నత స్థితిని చూస్తూ కూడా ఆయనలా ఎవరు సేవించలేకపోవడమే చిత్రం. అంతటి మహాత్ముని చూశారు, ఆయన గురువుని ఎలా సేవించారో చెప్పి అనుగ్రహం పొందడానికి సాధనా మార్గం చెప్పినా కానీ మళ్ళీ ఎవరు కూడా ఆయనలా ఎవరు సేవించలేకపోవడమే. అందుకే బాబా ఏమన్నారు, నాలా నా గురువుని సేవించడం నాకు ఒక్కడూ కనపడలేదు అన్నారు. అంతమంది గొప్ప గొప్ప వాడు వచ్చి సాయిని సేవిస్తూ ఉన్నా నేను నా గురువుని సేవించినట్లు నన్ను సేవించిన వాడు ఒక్కరూ కనపడలేదు అన్నారు. ఎవడు నా శిష్యుడని చెప్పుకోగలిగేది? నా గురువుని నేను సేవించినట్లు సేవించగలిగితేనే అలా చెప్పుకోవాలి. గురువుని ఎట్లా సేవించారట బాబా అంటే, ఆకలి దప్పులు కూడా మర్చిపోయి కేవలం తన గురువు ముఖం మీదే తన దృష్టి అంతా పెట్టి, అంటే ఎలాంటి పరిస్థితి, ఆయన ముఖం మీద నుంచి అలా తిప్పుకుంటే ఉండలేని పరిస్థితి. అంటే గురువు యొక్క సన్నిధి ఆయన్ని అంతగా ఆకర్షితుని చేసి అది లేకుండా బ్రతకలేని స్థితికి తీసుకొచ్చిందనమాట. అంటే గురువు దగ్గర అలా జరుగుతుంది. ఎందుకు ఎవరిని చూసినా కానీ మళ్ళీ రావాలి అనుకుంటారంటే ఆయన చూస్తూ ఉంటేనే ఆనంద స్థితి. ఆ ఆనంద స్థితిలో మనకి ఆకలి తప్పులు ఉన్నాయని కానీ, లేకపోతే మనకి బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే ఇంకోటి ఉన్నారు అంటే అందుకే బాబా అంటారు, ఎముకలు టకటక కొట్టుకునేవట. అంటే ఏంటి, అయినా కానీ ప్రాణం నిలిచింది ఆయన దయ వల్ల అంట. ఆకలి తప్పులు కూడా మరిచి మళ్ళీ వేరే తలంపై లేకుండా ఆయన మీద నుంచి ఒక్క క్షణం దృష్టి మరల్చినా కానీ తట్టుకోలేని స్థితి కలిగేదట. అది గురువు యొక్క సన్నిధి యొక్క గొప్పతనం. అందుకని అట్లా ఆయన్ని సేవించిన వాళ్ళు ఆకలి దప్పులు మరిచి ఏ అనుభవం లేకుండా మనం ఏం చేస్తాం, బాబా ఈ కోరిక మీకు తెలిస్తే నేను నమ్ముతామంటాం. చూడండి మాస్టర్ గారు అంటారు, బాబా ఎట్లా సేవించారట ఆయన గురువుని అంటే ఎలాంటి కోరకుండా 12 సంవత్సరాలు మళ్ళీ ఆయన కేవలం అంతర్ముఖంలోంచి బయటకు వచ్చి ఈయనకి ఏదన్నా ఇస్తే సాధన చేసుకుందాం అన్న భావంతో మాత్రమే ఆయన సేవ చేస్తూ ఉన్నారు. అప్పుడు దాకా ఆయన నుంచి లీలలు అనుభవాలు కోరిందే లేదు. అంటే మనమైతే చేయగలమా అట్లా? అందుకే బాబా అంటున్నారు, ఎవడు నా శిష్యుడని చెప్పుకోగలిగేది, నా గురువును నేను సేవించినట్లు సేవించగలిగితేనే అలా చెప్పుకోవాలి. అటువంటి వాడు నాకు ఒక్కడూ కనిపించలేదు అంటున్నారు. ఆయన మహిమను 60 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఆయన అలా వ్యక్తులు సేవించలేకపోయారంటే ఆయన చరిత్రను పారాయణ చేసి అనుభవాలను
వారి మహాసమాధానం పొందే మనం ఎంత జాగరూకతతో వర్తిస్తే లక్ష్యాన్ని సాధించగలమో గుర్తించి నడుచుకోవాలి. అంటే ప్రత్యక్ష సన్నిధి లభించినా కానీ వాళ్ళు దాన్ని ఆయన అలా సేవించాలి, ఆయన నుంచి ఇలా పొందాలి అని తెలిసి కూడా చేయలేకపోయారంటే మరి ప్రత్యక్షంగా మనకి సద్గురువు యొక్క సన్నిధి లేదు కదా. అయినప్పటికీ కూడా మనం చిత్రపారాయణ చేస్తూ మనం ఇంకా అది ఆయన సన్నిధిని భావిస్తున్నాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉండి ఎంత జాగరూకతతో అంటే జారిపోకుండా ఉంటే కానీ మనం ఆ లక్ష్యాన్ని సాధించగలము. అందుకని దాన్ని సాధించగలము గుర్తించి నడుచుకోవాలి. అప్పుడే మనం గురువుని తెలుసుకోగలిగామని అర్థం. మనకి లెక్కొచ్చు ఉపయోగించలేదనుకోండి, లెక్క వచ్చినట్ట రానట్ట. మనకి లెక్కలు చేయడం వచ్చు, షాప్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చాము, వాడు మన దగ్గర ఎక్కువ తీసుకొని తక్కువే ఇచ్చాడు, నాకు లెక్క వచ్చి కానీ నీ లెక్క వేసుకొని నేను తీసుకొని వచ్చామనుకోండి, మనకి లెక్కలు వచ్చినట్లా రానట్లా. అంటే గురువు చెప్పిన మాటని మనం పాటించకపోతే, గురువు చెప్పినట్లుగా మనం నడుచుకోకపోతే మనకు ఆయన చెప్పింది తెలిసినట్లా తెలియనట్లా. కానీ మనం ఏమనుకుంటాం, మనకు తెలుసండి, బాబా గురించి మనకు తెలుసండి అనుకుంటాం. కానీ ఆయన చెప్పినట్లుగా నడుచుకొని ఆయన అనుసరిస్తేనే మనం ఆయన్ని ఆశ్రయించినట్లు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మెడిసిన్ తీసుకోలేదు, తెచ్చి ఇంట్లో బీరువాలో భద్రంగా పెట్టామనుకోండి, పలానా రోగానికి మందు వేసుకోమని ఆయన ఇచ్చాడు, దాన్ని మనం పాటించకుండా భద్రంగా బీరువాలో పెట్టామనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అందుకని అలాంటి జాగరూకతతో మనం గురువుని అట్లా చేస్తేనే అలా గురువుని తెలుసుకోగలిగామని అర్థం. తెలుసుకోలేనప్పుడు ఆయన వద్దకు చేరి కూడా నిష్ప్రయోజనమే అవుతుంది. మామిడి పూతలా మనము రాలిపోతాం. బాబా మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళందరూ తరిస్తారా అని అడిగారు. పూర్ణత్వం చెందుతారా అంటే బాబా మామిడి చెట్టు ఉదాహరణ చెప్పారు. దానికి కాసిన పూతంతా కూడా ఎంత బాగుండు, మధ్యలో అవి పూతగా ఉన్నప్పుడు, చిన్న పిందెలుగా ఉన్నప్పుడు, కొంచెం బండైనప్పుడు రకరకాల కారణాల వల్ల రాలిపోతాయి. పురుగులు పట్టి కానివ్వండి, గాలికి రాలిపోవచ్చు, ఇంకోటి. ఇట్లా ఏవో కొన్ని మాత్రమే అంటి పట్టుకొని ఆయన్ని అవి మధురమైన పండ్లుగా మారుతాయి అన్నారు. అంటే మనం బాబా దగ్గరకు వచ్చి రాలిపోయే పిందెల్లాగా ఇలా కాకుండా ఆయన్నే పట్టుకొని పూర్ణంగా ఒక పండులాగా అవ్వాలన్నదే ఆయన కోరిక. అందుకని గురువుని తెలుసుకొని అలా గనక చేయకపోతే అంటే ఆయన వద్దకు చేరి కూడా నిష్ప్రయోజనం అవుతుంది. మామిడి పూతలా మనము రాలిపోతాం. గురువుని తెలుసుకొని జీవితం పిడికల వేట మాత్రమే అవుతుంది. గురువు తెలియలేదు, ఎందుకండి ఇవన్నీ అన్నీ ఉన్నాయి కదా అని మనం అనుకుంటూ ఉన్నాం. ఇవాళ మనకి ప్రాప్తించింది కూడా మనం ఏమనుకుంటున్నాం, మనం ఇప్పుడు చేపట్టి వస్తుంది అనుకుంటున్నాం. గతంలో చేసుకొని ఉంటేనే ఇప్పుడు పొందుతాం, ఇప్పుడు పొందటానికి ఏం చేయాలో అది చేసి అది పొందేట్లుగా చేయిస్తుంది. మనం అనుకుంటాం, మనకి బాగా తెలివైన వాళ్ళం అంటే అందుకని మేము సాధించి చేయగలుగుతున్నాం అనుకుంటాం. గతంలో మనం చేసిన పుణ్యం ఇవాళ పొందేట్టుగా చేయటానికి ఎలాంటి పరిస్థితుల్లో అనుకూలంగా ఉంటే మనకి అది పొందగలుగుతామో అలాంటిది పొందేట్టుగా పొందేట్టు చేస్తుంది. అందుకని అది గుర్తుంచుకున్నాం అనుకోండి, ఇదంతా కృతజ్ఞతతో ఉండటం సాధ్యం అవుతుంది. అన్నీ ఉండి కూడా బాబా అల్లా మాలిక్ అని ఎలా అంటూ ఉన్నారు. అందుకని గురువుని తెలుసుకొని జీవితం పిడికల వేట మాత్రమే అవుతుంది. పిడికల వేట ఎందుకంటున్నారు, పుట్టిన తర్వాత ఎవరైనా కొంతకాలం తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోతే దాన్ని దహనం చేయడానికి కావాల్సిన పిడికల్ని, అంటే పిడికలనే పదం ఎందుకు అంటే దాన్ని కాల్చడానికి అవసరం అయ్యేది. మనం సాధించుకున్నది ఏమీ లేదు. అంటే దీనికి ఇంకా 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 మన జీవితాన్ని కేవలం అలా ఆ పిడికల వేట కోసమే మనం గడుపుతున్నట్టుగా ఉంది. అందుకే మాస్టర్ గారు అన్నారు, గురువుని తెలుసుకోని జీవితం పిడికల వేట మాత్రమే అవుతుంది. పిడికలు ఏరుకోవడం అంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దానిని తదనంతరం దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట. మనం ఇక్కడ కల్చర్లో చూస్తూ ఉంటాం, రిటైర్మెంట్ల కోసమే, జాబ్ చేసినప్పటి నుంచి రిటైర్మెంట్ కోసమే మాట్లాడుతుంటారు. రిటైర్మెంట్ సేవింగ్స్ 401 ఇదే మాట్లాడుతూ ఉంటారు. వాడి జీవితం గురించి ఆలోచించాడు. ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి హెల్త్ కేర్, ఫ్యూనరల్ ఇవి ఆలోచించుకుంటూ ఉంటారు. బ్రతికినంతకాలం వాటి గురించి ఆలోచిస్తూ బ్రతుకుతారు. అంటే వాటికి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా అయిపోతుంది. అలా కాదు, జీవితం నాకు ఇచ్చింది జీవితాన్ని సార్థకం చేసుకోవడం కోసం, గురువు అనుగ్రహం పొందడం కోసం. ఆ అనుగ్రహంతో మనం మరణ భీతి నుంచి బయటికి రావడం కోసం, మన నిత్యత్వాన్ని తెలుసుకోవడం కోసం, మనకున్న రుణానుబంధాలు ఇవన్నిటినీ మనం అవి గుర్తుంచుకొని మన జీవితాన్ని నడుపుతూ ప్రతి ఒక్కటి ఆయన ప్రసాదం అని గుర్తుంచుకొని జీవించడమే మనం చేయవలసింది. ఆయన స్మరణలో జీవిస్తూ ఉన్నామని జీవించడమే సాధన. ప్రతి క్షణము
ఆయన స్మరణలో, ఆయన సన్నిధిలో జీవిస్తున్నాను గుర్తుపెట్టుకొని చేయటమే సాధన. ఇలా గనక కాకపోతే ఏమవుతుంది అంటే, ఏమవుతుందండి మేము ఇప్పుడు చేసుకోం, తర్వాత చేసుకుంటాం, లేకపోతే వచ్చే జన్మలో చేసుకుంటాం అంటే ఈ జన్మ వృధా అయిపోతుంది. అందుకని అంటున్నారు, గురువుని తెలుసుకోని జీవితం పిడకల వేట మాత్రమే అవుతుంది. పిడకలు ఏరుకోవడం అంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దానిని తదనంతరం దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం. జీవితానికి ఒక లక్ష్యము గమ్యము లేని వారందరూ చేసే లౌకిక క్రియలన్నీ శరీరాన్ని వృద్ధాప్యం చెందే వరకు పోషించడం. అందరం చేసేది అదే. మన శరీరం ఏం చేస్తున్నాడు, లౌకికంగా మనం అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాం. జీవితానికి లక్ష్యం లేదు, నేను ఇది పొందాలి ఇదని లేదనుకోండి. జీవితానికి లక్ష్యము గమ్యము లేని వారందరూ చేసే లౌకిక క్రియలన్నీ కూడా శరీరాన్ని వృద్ధాప్యం చెందేదాకా పోషించడం. మరణాంతరం దహనాధికారులు చేయడానికి బిడ్డలు కనడం. మరి తర్వాత ఇప్పుడంటే మనం చేసుకుంటున్నాం, తర్వాత అవసరం అవుతుంది కదా, నలుగురు అవసరం, అందుకని దానికి ఏర్పాటు చేసుకోవడం, బిడ్డల్ని కంటో వాళ్ళతో వీళ్ళతో. అలానే మరలా జన్మిస్తూ ప్రతి జన్మలోనూ మరణానికి సిద్ధమవడం. ఎన్ని జన్మలు వచ్చినా కానీ, అంటే ఇప్పుడు పరీక్ష పాస్ అవ్వాలని లేదనుకోండి, ఎన్ని సంవత్సరాలు వాడు పరీక్షలు రాస్తూ ఉన్నా అందులో నుంచి బయటికి రాడు. పరీక్ష పాస్ అవ్వాలనుకొని ట్రై చేస్తే 2 అటెంప్ట్ 3 అటెంప్ట్ 4 అటెంప్ట్, అసలు ఆ పరీక్ష పాస్ అవ్వాలని ఉంటే, అసలు పరీక్ష పాస్ అవ్వాలని తెలియకుండా ఊరికే పరీక్షకి వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? అట్లా మనిషి వాడు ఎందుకోసం ఈ జన్మ వచ్చింది, అసలు నా తత్వం నాకు ఏమీ తెలియదే, అసలు నాలో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, అందరికి అలానే జరుగుతున్నాయి. కానీ మన క్యూరియాసిటీ ఎలా ఉండాలి, అందరూ అలానే ఉన్నారని మనం ఇలా ఉండట్లేదు కదా, మనం ఇంకా ఉన్నతంగా ఉండాలనుకుంటున్నాం. అసలు మనలో ఎలా నడుస్తుంది ఇదంతా, నాకు కనపడటం అంటే ఏంటి, చూసేది ఏంటి, ఆ శక్తి ఏంటి, కన్నే చూసేదైతే కళ్ళు మూసుకుంటే నాకు రాత్రి పూట ఎలా కనపడుతున్నాయి, నిద్రలో స్వప్నాలు ఎలా వస్తున్నాయి, అసలు ఆ స్థితి ఏంటి, నేను మెలకువలో ఉన్నప్పుడు అన్ని నేనే చేస్తాను అనుకుంటున్నా, నా ఆలోచనే నా కంట్రోల్లో లేదు, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ మొత్తం దేన్ని ఆధారంగా చేసుకొని ఉంది అని ఇట్లా అసలు చూడండి, ఎంత కనుక ఆలోచిస్తే అప్పుడు ఇలాంటిది ఒకటి ఉంది అంటే నా గురించి నాకు ఏమీ తెలియదు. మనం బయటే చూస్తున్నాం, అన్నీ తెలుసు అనుకుంటున్నాం, కానీ నా గురించే నాకేం తెలియదు అనే ఆలోచన వచ్చిన తర్వాత మాత్రమే భగవాన్ అన్నట్లు కానీ నేనంటే ఎవరు, నన్ను నేను తెలుసుకోవాలి అనేట్లుగా. అందుకని ఈ జీవితానికి కనుక ఒక లక్ష్యము గమ్యము కనుక లేకపోతే వారందరూ చేసే లౌకిక క్రియలన్నీ, మిగిలిన పనులన్నీ కూడా ఏంటంటే శరీరాన్ని వృద్ధాప్యం చెందేదాకా పోషించడం, మరణాంతరం దహనాధికారులు చేయడానికి బిడ్డల్ని కనడం, అలానే మరలా జన్మిస్తూ ప్రతి జన్మలోనూ మరణానికి సిద్ధమవడం, మానవ జన్మ వైకల్యం లేని దేహం సద్గురు సాంగత్యం కలిగి కూడా జనన జీవనాల యొక్క నిజమైన లక్ష్యం మరణరాహిత్యమేనని తెలుసుకుని దాన్ని యత్నించిన వాడు ఆత్మహంతకుడేనని మన శాస్త్రాలు చెప్పిన వాక్యాలలోని భావాన్నే సాయి ఇలా చెప్పారు. అంటే మనిషి జన్మ లభించడం, మానవ జన్మ లభించడం కష్టం. అది వచ్చిన తర్వాత వైకల్యం లేని జన్మట, అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంగవైకల్యం లేకుండా, దేహం కానివ్వండి మానసికంగా ఏదైనా అట్లాంటి వైకల్యం లేని దేహం ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ జీవితంలో సద్గురు యొక్క స్పర్శ తగిలిన తర్వాత సద్గురు సాంగత్యం కలిగి కూడా జనన జీవనాల యొక్క లక్ష్యం మరణరాహిత్యమేనని తెలుసుకోలేకపోవడం. ఎందుకు మనకి జన్మనిచ్చారంటే మరణాన్ని జయించడానికి ఇచ్చారు. సాధ్యమేనాండి మరణాన్ని జయించడం అంటే? మహాత్ములందరూ అదే చూపిస్తూ ఉన్నారు. స్వామీజీ దేహాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఎంతమందికి దర్శనం ఇచ్చారు. అసలు ఏ భక్తి లేకుండా అక్కడ పనిచేయడానికి వచ్చి మందిరం పైన అలంకరణ చేస్తూ రంగులేస్తూ పైనుంచి పడిపోతే వాడికి స్వప్నంలో మళ్ళీ ఆయన స్వప్నం కాదు, ప్రత్యక్ష దర్శనం ఇచ్చి అతన్ని నిమిరి మరి అతన్ని నయం చేశారు. అట్లా ఎంతమందికి దర్శనాలు ఇచ్చారు. మాస్టర్ గారు సమాధి చెందిన 2-3 రోజులకే ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు. మళ్ళీ బాబా ఎంతమందికి ఇచ్చారు. ఆయన బాబా అయితే ఇంకా స్పెషల్. 3 రోజుల పాటు దేహాన్ని వదిలేసి మళ్ళీ తిరిగి దేహంలోకి వచ్చి మళ్ళీ 30 సంవత్సరాల పాటు తన అవతార కార్యాన్ని కొనసాగించారు. అంటే వాళ్ళు మరణానికి అతీతులు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళని ఆశ్రయించి అటువంటి స్థితినే పొందటానికి చెప్తున్నారు. బాబా అంటారు, నన్ను ఆశ్రయిస్తే నా స్థితే మీకు ఇస్తానంటున్నారు. అందుకు సిద్ధంగా ఆయన ఉన్నారు, మనం సిద్ధంగా లేవు. బాబా ఇప్పుడు కాదు, ఇప్పుడు పనులు ఉన్నాయి తర్వాత వస్తాం, బాబా ఇప్పుడు కాదు మళ్ళీ పనులు ఉన్నాయి తర్వాత వస్తాం అంటున్నారు. అందుకని జీవితానికి లక్ష్యం ఏంటి అంటే ఈ మరణ భీతి నుంచి, దుఃఖంలో నుంచి బయటపడి ఆనందంగా జీవించడం. మన ఆనందానికి బయటవేమీ కారణం కాకుండా మన స్థితే ఆనందం అని తెలుసుకొని జీవించగలగటం. అట్లా మరణభీతి లేకుండా ఈ దేహానికి మనం పరిమితులం కాదు అని తెలుసుకొని అందులో నుంచి బయటపడటమే. అందుకని మానవ జన్మ వైకల్యం లేని దేహం సద్గురు సాంగత్యం కలిగిన తర్వాత కూడా
జనన జీవనాల యొక్క నిజమైన లక్ష్యం మరణరాహిత్యం అని తెలుసుకొని దానిని యత్నించిన వాడు, తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని పొందటానికి ప్రయత్నం చేయని వాడు ఆత్మహంతకుడేనని, అంటే తనను తాను ఆత్మహత్యలు చేసుకున్న దాంతో అనమాట. అంటే ఇంతటి అవకాశాన్ని మనకి ఇస్తే మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం చూడండి, చిన్నపిల్లలు మనకి, వాడికి చదువు అవసరం. ఎందుకు చదువు అవసరం? వాడితో విద్యావంతుడు అవుతాడని కాదు, వాడికి అయి ఉంటే ఉద్యోగం వస్తుంది. అందుకని వాడు చదవకపోతే మనం కోపడతా ఉంటాం, మరి నీకు ఎందుకు ఇచ్చింది, చదువుకొని బాగుపడాలి. వాళ్ళేమో మనకి జన్మనిచ్చి, మరి నీకు జన్మని ఎందుకు ఇచ్చారు, ఇది దొరకడమే కష్టం, మానవ జన్మ అని వాడు చెప్తూ ఉంటే మనమేమో దాన్ని వదిలేస్తాం. మన పిల్లలు మాత్రం మనం చెప్పినట్టుగా ఉండాలి, ఎందుకు చదువుకుంటే వాడు సర్వైవ్ అవుతాడు. అంటే ఈ లక్ష్యం ఏంటి అనేది కూడా తెలియకుండా, దాని యొక్క లక్ష్యం నిజంగా మరణరాహిత్యమేనని తెలుసుకొని దానిని యత్నించిన వాడు ఆత్మహంతకుడేనని మన శాస్త్రాలు చెప్పిన వాక్యాలనే, వాటి భావాన్నే సాయలన్నారు. అంటే ఏంటి? పిడకలు ఏర్కోవడానిక? సద్గురువుని తెలుసుకొని సేవించని జన్మ పిడకల వేటయే. అంటే మరి జీవితంలో చాలా మంది అంటారు, ఇవన్నీ తెలియకుండా బతికే వాళ్ళు ఆనందంగా బతుకుతున్నారు కదండి. చాలా మందికి అలానే అనిపిస్తుంది, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే మనకి బయట నుంచి అందరూ బాగానే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. వాళ్ళ మానసిక స్థితి మనకి ఏం తెలుస్తుంది? అందుకని గురువుని తెలుసుకొని సేవించని జన్మ పిడకల వేటయే. ఆధ్యాత్మికత లేని జన్మ, గురువు లేని ఆధ్యాత్మ దృష్టి వ్యర్థము. అన్నీ ఉన్నా కానీ మనకి ఇటువంటి స్పర్శ లేకుండా, సద్గురువుల గురించి తెలియకుండా, జీవితంలో సద్గురు సేవ లేకుండా, సద్గురు స్మరణ లేకుండా కనుక మనం జీవిస్తే, అలాంటి జన్మ ఆధ్యాత్మికత లేని జన్మ, గురువు లేని ఆధ్యాత్మ దృష్టి రెండూ కూడా వ్యర్థము అని అది తెలియజేయడం కోసమే బాబా అంటున్నారు, మనకి చెప్పినటువంటి శాస్త్రాల్లో చెప్పిన విషయాన్ని మనకి అర్థమయ్యేట్లుగా సద్గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు? పిడకలు ఏరుకోవడానిక అంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.